శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఆ ఆలయం. మహాభారత కాలం నాటిదని చరిత్ర చెప్తోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఆ ఆలయ ముఖమండపం కాలగతిలో శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ చారిత్రక కట్టడాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముఖమండప పునర్నిర్మాణంపై స్పెషల్ రిపోర్ట్. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మహాపుణ్యక్షేత్రం. మంగళగిరి ఆలయం అనగానే పానకాల స్వామి గుర్తుకొస్తాడు. మంగళగిరి ముగ్గురు నరసింహస్వాములకు నిలయం. కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి, కొండ మధ్యలో సన్నిధి పానకాల నరసింహస్వామి, కొండ దిగువన సన్నిధి లక్ష్మీ నరసింహస్వామి పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రానికి మంగళగిరి అని పేరు వచ్చిందని చెప్తుంటారు. మంగళగిరిలో కొండ దిగువనున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది. 157 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పున్న ఆలయ గాలిగోపురం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురంగా పేరుగాంచింది. 200 ఏళ్ల క్రితం గాలిగోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. అయితే ఈ గోపురం ప్రమాదకర స్థితికి చేరినప్పుడు స్థానికులంతా కలిసి పరిరక్షించేందుకు నడుం బిగించారు. ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటూ ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడుతూ వస్తోంది. అమరావతి రాజధానిలో భాగమైన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. దాదాపుగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి కూడా ఇక్కడ నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయని చెప్పి చారిత్రక నేపథ్యం చెప్తా ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే మనం ముఖమండపం ఉంది, మన ముఖమండపం దగ్గర ఉన్నాం. ఈ ముఖమండపం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ముఖమండపానికి పగుళ్లైతే ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు గోపురానికి గర్భగుడికి మధ్యలో ఉన్న ముఖమండపాన్ని 500 ఏళ్ల క్రితమే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ మండపం నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లున్నాయి. 28 పిల్లర్లతో నిర్మించిన మండపం అద్భుతమైన కళారూపాలతో ఆకట్టుకుంటోంది. భారీ బండరాళ్లతో నిర్మించిన మండపంలోనే స్వామివారి కళ్యాణంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాలగతిలో ముఖమండపానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇనుప గడ్డర్స్ పెట్టి మండపాన్ని పరిరక్షిస్తున్నారు. ఇనుప గడ్డర్స్ పెట్టినప్పటికీ ఇంకా పగుళ్లు ఏర్పడుతూనే ఉన్నాయి. మండపం కప్పు భాగంలో నాపరాళ్ల మధ్యలో పగుళ్లొచ్చాయి. దీంతో ఆ మండపం ప్రమాదంలో పడినట్లు భావించారు. ఈ క్రమంలోనే ఆ మండపాన్ని తొలగించి పునర్నిర్మించాలని ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చారిత్రక ఆనవాళ్లకు భంగం కలగకుండా ఈ పనులు సాగాలని స్థానికులు కోరుకుంటున్నారు. దేవాలయాలు అనేది పూర్తిగా అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే భక్తుల మనోభావాలకి, సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణం జరిగితే అనేది భక్తులకు కూడా పూర్తిగా నచ్చుతుందని చెప్పేసి అని తెలియజేసుకుంటా ఉన్నాం. పూర్తిగా ఇప్పుడు రాతి మండపం తీసేసి ఇప్పుడున్న పరిస్థితి కాంక్రీట్ జంగిలు, సిమెంటు నిర్మాణం కాకుండా పూర్తిగా రాతి మండపాన్ని నిర్మాణం చేస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కానీ మంగళగిరిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలనే సంకల్పం తీసుకున్నారు. ఇదే కాదు, పైన కొండ మీద కూడా ఎన్నో నిర్మాణాలు చేయాలనేటువంటి ఆలోచనలు వారికి ఉన్నాయి. భక్తుల మనోభావాలు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వారు చేస్తారనే ఉద్దేశం, ఆశయం మాకందరికీ కూడా ఉందని చెప్పని తెలియజేసుకుంటాం. ఈ ప్రక్రియలో భాగంగా మండపాన్ని ఇప్పుడున్న రీతిలోనే యథావిధిగా నిర్మించాలని భావిస్తున్నారు. చారిత్రక ఆనవాళ్లను అదే విధంగా కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు పునర్నిర్మాణంలో భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని పనులు కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ముఖమండపం కట్టి 1700 సంవత్సరంలో కట్టారు. ఇప్పటికి చాలా ఏళ్ళైంది కాబట్టి కొన్ని కాకులు వచ్చిన మాట వాస్తవం. మరి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ చక్కగా దాన్ని మళ్ళీ రీమోడల్ చేయాలనే కార్యక్రమం మేము కోరుతున్నాము. అలా చేస్తే బాగుంటుందని. సాధారణంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో ఏ విధంగా పునర్నిర్మాణం జరుగుతుందో అదే విధంగా మండపం పనులు చేపట్టాలనుకుంటున్నారు. ముందుగా పిల్లర్స్ తో పాటు మిగతా భాగాలకు నెంబరింగ్ ఇస్తారు. ఆ నెంబర్స్ వారీగానే వాటిని తొలగిస్తూ పునర్నిర్మాణం చేస్తారు. దీంతో కొత్త కట్టడం పాత కట్టడంగానే కనిపిస్తుంది. సిమెంట్ వాడకుండా అప్పటి కాలంలో ఉపయోగించిన రాళ్లనే తిరిగి పద్ధతి ప్రకారం అమర్చుకుంటూ వస్తారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 6.4 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం. గతంలో ఈ ప్రహరీ కూడా పూర్తిగా కూడా వర్షాల కాలంలో పడిపోవడం జరిగింది. ఆ తర్వాత దీని మొత్తాన్ని కూడా పునర్నిర్మించినప్పుడు మొత్తం మనం చూడవచ్చు ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ అంతటికి కూడా ఒక నెంబరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక చూసినట్లయితే పూర్తిగా మనకి ABCD మొత్తంగా ఇక్కడ నుంచి ABCD అలాగే ఒక ముందు ఏదైతే ఇంగ్లీష్ అక్షరాలతో ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించి సంఖ్యల నెంబరు 21, 20 అలాగే 18 అనే నెంబర్ ఇచ్చి మొత్తాన్ని కూడా ఈ పడిపోయిన అంతా ఆ తర్వాత నెంబరింగ్ ఇస్తారు. ఆ నెంబరింగ్ ఇచ్చిన తర్వాత పూర్తిగా మరలా యథావిధిగా ఆ నెంబర్ల ప్రకారం కూడా నిర్మించడం జరిగింది. మనం కనుక చూసినట్టయితే ఇది గతంలో ఏ విధంగా అయితే నిర్మాణం జరిగిందో అదే విధంగా నిర్మాణం చేసినట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదే విధంగా ఎక్కడైనా సరే చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాలను తిరిగి పునర్నిర్మించాలంటే పురావస్తు శాఖ ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటుందో అదే విధంగా ప్రస్తుతం ఏదైతే ముఖమండపాన్ని లక్ష్మీ నరసింహస్వామి ముఖమండపాన్ని పునర్నిర్మించాలనుకున్నారో ఇదే విధంగా చేసే అవకాశం అయితే ఉంది. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈవో సునీల్ చెప్తున్నారు. భక్తుల మనోభావాలకు తగినట్లుగానే నిర్మాణం కొనసాగుతుందని అంటున్నారు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క దానికి వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ మేము తీస్తాం. వాటిల్లో ఆ కాలంలో వినియోగించినవి కనుక చెక్కు చెదరకుండా తీసినప్పుడు చక్కగా వస్తే వాటిని తిరిగి వినియోగించడం జరుగుతుంది. ఏదైనా కానీ కొన్ని క్రాక్స్ లాంటివి అంటే పగుళ్ళు లాంటివి కొన్ని భిన్నమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి ముఖ మండపాన్ని యథావిధిగా శ్రీకృష్ణదేవరాయల వారు ఎలా అయితే నిర్మించారో అలాంటి రూపాన్ని తిరిగి మేము తీసుకొస్తాము. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైంది. వందలేళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు చెరిగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షిస్తూ నిర్ణీత కాలంలో నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 6 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి. కాంట్రాక్టర్లను కూడా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి త్వరలోనే ఈ పనులన్నింటిని కూడా ప్రారంభించి ఏదైతే ఈ ఆలయం ముఖమండపం ఉందో దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని కాపాడే విధంగా పునర్నిర్మిస్తారని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజు, TV9 గుంటూరు జిల్లా.